డిస్ట్రిక్ట్ లైబ్రరీ నుండి, మాతా శిశు వైద్యశాల నుండి, జిల్లా కోర్టు నుండి డిస్ట్రిక్ట్ లైబ్రరీ వద్ద ఈ వాల్స్ డిమాలిష్ చేశారు. కానీ వర్క్ ఒక వారం రోజుల నుంచి ఆగిపోయింది అధ్యక్ష. ఏదైతే ఈ వర్క్స్ ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా తొందరగా పూర్తి చేయవలసిందిగా మీ ద్వారా కమిషనర్ గారిని ఆదేశించాల్సింది. లైబ్రరీ వాళ్ళు కానీ తర్వాత మాతా శిశు వైద్యశాల వాళ్ళు, కాకపోతే వాళ్ళ దగ్గర ఒకటి అక్కడ సెప్టిక్ ట్యాంక్ ఒకటి ఉంది మేడం. మనం గోడ పగలగొట్టే ముందుగానే సెప్టిక్ ట్యాంక్ షిఫ్ట్ చేసి గోడ పగలగొట్టేసి కొత్త గోడ కట్టేదానికి ఆల్రెడీ మన డి గారు వర్క్ చూస్తున్నారు మేడం. ఈ వారంలో అది కూడా కంప్లీట్ చేసేస్తాం మేడం. ఒక మేడం, ఎందుకంటే మళ్ళీ అక్కడ వాళ్ళకు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళతో మాట్లాడి చేస్తున్నాము. ట్రాన్స్ఫార్మర్ కొన్ని ఉన్నాయి మేడం, అది షిఫ్ట్ చేసేసి తర్వాత గోడ పగలగొట్టేసి కొత్త గోడ కట్టే కార్యక్రమం చేస్తాము. ఒక కోర్టు ఒకటి మనకు పర్మిషన్ రావాల్సింది కూడా, వచ్చిన తర్వాత కోర్టు కూడా కంప్లీట్ చేస్తాం. దానికి అమౌంట్ సరిపోతుంది. 22 లక్షలతో ఈ అమౌంట్ మన ఎమ్మెల్యే గారు ప్రారంభించారు అధ్యక్ష. ఈ ప్రారంభించినప్పుడే చెప్పారు, ఇమీడియట్ గా దాన్ని అనుకుని ఉన్న 35 రోడ్లు దినాలు మరియు ఆక్రమణతో 35 రోడ్లు ఆక్రమించారు. దాన్ని కూడా ప్రత్యేకం చేస్తామన్నారు అధ్యక్ష. దీని వెంటనే కమిషనర్ గారు ఎన్నోసార్లు మన ఎమ్మెల్యే గారు చెప్పిన గారిని వీళ్ళందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఈ సందర్భంగా గ్రీన్ బెల్ట్ మీద శాంక్షన్ చేసినందుకు ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు సెలవిస్తున్నారు. ఈ నీళ్ళ ట్యాంకర్ల గురించి చేశాను సార్, 3 సార్లు మీకే కంప్లైంట్ చేశాను. మీ నెంబర్ తెలియక పద్మజ గారిని ఒక చిన్న సమస్య మేడం. అని చాలా రోజుల నుంచి అయితే పార్లమెంట్ ట్యాంక్ అలాగే ఆగిపోయింది మేడం. 60% వరకు అది కంప్లీట్ అయింది. ఈ సభాముఖంగా ఎమ్మెల్యే గారిని, పార్లమెంట్ ఎమ్మెల్యే గారిని, ఒంగోలు ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం. మాకు ట్యాంక్ కంప్లీట్ చేయగలిగితే 9 డివిజన్ల అధ్యక్ష, మీ ద్వారా గౌరవ పెట్టుకుంటాం సార్. ప్రైజ్ ఫిజికల్ కమిటీ ద్వారా మనం తీసుకొని ప్రైజ్ ఫిక్సేషన్ చేసి ప్లాట్ ఓపెన్ యాక్షన్ ద్వారా సబ్ రిజిస్ట్రార్ ఆమోదించింది కూడా పెట్టండి. దాంట్లో కూడా కాదమ్మా, ఇంట్లో మెన్షన్ చేయాలి. అది సబ్ రిజిస్ట్రార్ వాల్యూ ప్రకారంగా వాళ్ళు వేసిన వాల్యూ నెంబర్, సో డేట్, సో ఫైల్ నెంబరు వేశారు. దానివల్ల మనం ఆ రేటు ఫిక్స్ చేసి మేము పెట్టబోతున్నాం అని చెప్పారు. ఎందుకంటే మళ్ళీ ఈ పేపర్ వాళ్ళు రేపు మనం ఇంకోటి రాస్తారు, దాని ప్రకారం రాస్తారు. దానికి ఇంకోటి కన్ఫ్యూజన్, అన్ని క్లారిటీ, అన్ని ట్రాన్స్పరెన్సీ ఉండాలి, క్లారిటీ ఉండాలి. ప్రైజ్ ఫిక్సేషన్ కమిటీలో ఆర్డీఎంఏ గారు, ఆర్డీడీపీ గారు, సూపరింటెండెంట్ పబ్లిక్ హెల్త్ గారు, కమిషనర్ గారు, ఎంఈ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ గారు. ఈ ఎంఐజీ లేఅవుట్ లో మెయిన్ రోడ్ సైడ్ కేంద్రీయ విద్యాలయం వైపు కొన్ని కార్నర్ బిట్స్ ఉన్నాయి అధ్యక్ష, చిన్నవి. అంటే అవి ఆక్షన్ లో వేయలేదు అధ్యక్ష. అవి చాలా వరకు ఆక్రమణకు గురవుతున్నాయి అధ్యక్ష. దయచేసి వాటిని టౌన్ ప్లానింగ్ వారి ద్వారా సర్వే చేపించి ఏదైతే ఉందో మన మున్సిపాలిటీ ఆధ్వర్యంలో షాపులు కట్టించి అద్దెకిస్తే మన మున్సిపాలిటీకి లాభం చేకూరుతుందని తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. మంచిది సభలో చెప్పుకోవడం సభలో చాలా బాగా ఆనందంగాను, ఇక్కడ ఇచ్చేసినటువంటి పత్రికలు గాను, ముందున్న గౌరవ సభ్యులు గాను ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకున్నాను. సలారెడ్డికి సంబంధించిన అండర్ పాస్ 207 కొన్ని సంవత్సరాలుగా తీరని కళ, ఆ తీరని కళని నెరవేర్చినటువంటి మన ఒంగోలు శాసనసభ్యులు గౌరవనీయులు రామచంద్ర జనార్దన్ గారికి, అలాగే మన ఒంగోలు ఎంపీ బాబు శ్రీనివాస్ రెడ్డి గారికి ఒంగోలు ప్రజల తరఫున శిరస్సు నుంచి పాదయాత్ర చేస్తారు. అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని గౌరవంగా మనం పెట్టుకోవాలి. ఎందుకంటే నగరంలోని ఒక 4 సంవత్సరాల నుంచి నేను కౌన్సిల్కి వస్తున్నాను, పోతున్నాను. అభివృద్ధిలో వెనకడుగు లేకుండా ప్రతి సెక్టర్ చెప్పుకుంటే పోతే కొత్తపేట బస్ స్టాండ్ కావచ్చు, రైల్వే స్టేషన్ పోయే దారి కావచ్చు, సంతపేట సంబంధించిన వీధులు కావచ్చు, అదేవిధంగా నెల్లూరు బస్ స్టాండ్ సంబంధించిన లైన్స్ కావచ్చు, మన బ్రహ్మ కాలేజ్ సంబంధించిన సమస్యలు కావచ్చు, రోడ్స్ కావచ్చు, కొత్త కూరగాయల మార్కెట్ కావచ్చు, కర్నూలు రోడ్డు సంబంధించిన సమస్యలు కావచ్చు, ఎంతో చక్కగా
డ్రైన్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, కాంపౌండ్లు కావచ్చు చేసినటువంటి ఘనత మన అమూల్ ఎమ్మెల్యే రామచంద్ర చంద్ర గారికి మరొకసారి మన సభాముఖంగా అభినందనలు తెలుపుతూ, అదేవిధంగా భారతదేశంలోని ఎన్నో సంవత్సరాల నుంచి పేదకపోయిన చట్టసంఘ పెద్ద మురికామని చట్టాల 45 లక్షల రూపాయలు 80 వేలతో నిర్మించి ప్రారంభోత్సవం చేశాడు. మా డివిజన్ ప్రజలు చాలా కృతజ్ఞంగా చెప్పమని మరి చెప్పారు మా డివిజన్ ప్రజలు కూడా. కానీ కొన్ని విషయాలు ఎందుకంటే నేను ఇంత విషయం చెప్పడానికి గల కారణం ఏంటంటే అధ్యక్ష, ఇంతకుముందు కూడా పార్క్ విషయం అయితే నేను ఇట్లాగే చిన్న చిన్న విషయాలు 2-3 విషయాలు తీసుకెళ్ళినా కూడా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్ళట్లేదా, దాన్ని మీకు కుదరగా తీసుకెళ్ళట్లేదా అని నాకు అర్థం కావట్లేదు. అంటే అంటున్నా అంటే ప్రతిసారి ఇది కాదు, నేను పదే 10 నెలలు అవుతున్నా కూడా ఇంతవరకు మా సమస్య తీసుకెళ్ళట్లేదు అంటే ఎందుకు అర్థం కావట్లేదు. ప్రతిసారి నేను తిరగటము, ఇదిగో పంపిస్తున్నా అని చెప్పడం, గతంలో 3వ సంవత్సరం బెదిరించి పని చేసుకున్న పరిస్థితి 4 లక్షలు పంపిణీ చేసుకున్నాం గత గవర్నమెంట్. కానీ ఇప్పుడు వచ్చినాక బతిలాడుకుంటున్నా కూడా వర్క్ రావట్లేదంటే ఏంది అర్థం కావట్లేదు అధ్యక్ష. సార్ ఎక్కడ ఎవరు ఏ వార్డు కార్పొరేటర్ పిలిచినా కూడా మేము వెళ్తున్నాం సార్. సో ఇప్పుడు ఒక పార్క్ ఒక ఇష్యూ ఉంది, అది కూడా ఈ వారంలో చూస్తాం సార్. అది అట్లాగే దాన్ని కూర్చొని దాన్ని అడిగినట్టుగా సార్ట్అవుట్ చేయండి, లేదంటే సమస్య కూర్చోబెట్టుకొని చెప్పండి సార్. ఇప్పుడు చిన్న ఇష్యూ ఎక్కడికి పోతుంటుంది, పెద్దది వెళ్తుంది. ఇప్పుడు దాన్ని అక్కడ ఏం జరుగుతుందో, ఆయన ఏం అడిగాడో, మీరేం చెప్పారు అనేది మాకు తెలవుతుంది. ఇప్పుడు దాన్ని ఎక్కడికి పోయింది, ఎందుకు చేయట్లేదు, రాజ్యం ఎలక్షన్ దాకా పోయింది, చంద్రబాబు నాయుడు చేయడం దాకా పోయింది, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చేదాకా పోయింది. చూసారా, చిన్న ఇష్యూది మీ ఇద్దరు మధ్యలో జరిగిన సంభాషణ, దాన్ని ఇప్పుడు మీటింగ్లో కాదు. ఏదైనా కానప్పుడు అదేనా ఆయన అడిగింది ఏదైనా కాలేదు అన్నప్పుడు దాన్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి. ఇది మరి ఆయన చేయలేము, ఇది అడిగారు చేస్తున్నాం అని చెప్పండి, దాంట్లో ఏముంది. ఇప్పుడు మనకి తెలిసే ముందు దాకా నేను పోయినసారి కూడా చెప్పాను, ఎన్నికన్నది అనేది ఎలక్షన్ ముందు దాకా పార్టీలైనా ఓటైనా. ఈరోజు కార్పొరేటర్గా గెలిచిన తర్వాత కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యే అయినా ఎవరైనా కూడా మన పరిధిలో మనం ఏం చేస్తున్నాం సమాజానికి అనేది మన ఇంపార్టెంట్. దాని బేస్ మీద పార్టీలు అనేదో లేకపోతే ఇంకోటనే కాదు, రకరకాల పార్టీలు ఉంటారు, రకరకాల వాళ్ళ డివిజన్స్ ఉంటాయి. దీంట్లో మనకి వేరే విధంగా కాదు, యాజ్ అ కమిషనర్గా మీరు అందరికీ కమిషనర్ కాబట్టి ఉండే చాటు తప్పకుండా సార్. ఎవరు పిలిచినా కూడా నేను చిన్న ఇష్యూ ఉన్నా కూడా నేను పర్సనల్గా అటెండ్ అవుతున్నాను, చూస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నా. అదే కొంచెం నిర్మిస్తే బైపాస్ నుంచి పేట ఒక పార్క్ లేదు, 160 పెద్ద స్పేస్. నేను ఆలోచన ఎన్నోసార్లు చెప్పాను సార్, మీకు దానికైనా అప్లికేషన్ ఉంటే ఫైండ్ అవుట్ చేయండి, సర్వే చేసి దాన్ని ఎన్ని వరకు ఇవ్వండి, మీరు చేసుకుంటామని. నేను దాదాపు మీ దగ్గరికి వస్తుంటారు మేడం, బాగా వచ్చి మాట్లాడుతుంటారు. ఈ అసంతృప్తిని ఈ 1 వీక్లో తొలగించేస్తాం, రమేష్ గారు అసంతృప్తిని తొలగించేస్తాం. తప్పకుండా నేను వస్తాను రమేష్ గారు, మనం వెళ్ళి చూద్దాం, ఈ వారంలో చూద్దాం తప్పకుండా. 101 ఆమోదం పొందబడిన అంశం, ఆమోదం పొందబడిన అంశం, 108 ఆమోదం పొందబడిన అంశం, 109 ఆమోదం పొందబడిన అంశం, 110 ఆమోదం పొందబడిన అంశం, ఆమోదం పొందబడిన అంశం, 112 113 ఆమోదం పొందబడిన అంశం, 114 ఆమోదం పొందబడిన అంశం, 115 ఆమోదం పొందబడిన అంశం, 118 ఆమోదం పొందబడిన అంశం, 121 దాదాపు 5 కోట్ల 50 లక్షలు శాంక్షన్ చేసినందుకు 39 ద్వారా దాదాపుగా 5 కోట్ల 50 లక్షలు శాంక్షన్ చేసినందుకు గౌరవ శాసనసభ్యులకి ధన్యవాదాలు. వాటిని ఎందుకంటే మళ్ళీ మేము వేరే మళ్ళీ మన ఎలక్షన్కి వెళ్ళాలి, మన ప్రభుత్వం కాబట్టి ఈ వర్కులు కంప్లీట్ చేసేది రేపు మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళాము కాబట్టి దయచేసి మీ ద్వారా కమిషన్ కోరుకుని ఏంటంటే త్వరగా కారణాన్ని పిలిచి వర్కులు కంప్లీట్ చేసి కోరుతున్నాను. వర్షాలు పడితే కనీసం ఇళ్ళకి నీరు వస్తున్నాయి, రైతు సమస్య తీరాలని శాసనసభ్యులు ఆందోళన కానీ మొత్తం ఆ డిమాండ్ కన్నా దానికి పూర్తిగా మీరు రిపేర్ చేయించి దాన్ని పూర్తిగా మనకి బడ్జెట్ కేటాయించాలని మీ తరఫున కోరుతున్నామన్నా. అలాగే 199 ఎకరాలు
అయితే ఈ ఆర్టిఫిషియల్ యొక్క డెవలప్మెంట్ కోసం మరి మినరల్ ఫండ్ తెప్పించి మరి మన కార్పొరేషన్ కూడా డెవలప్ చేసేదానికి అసలు ఎమ్మెల్యే గారు మరి ఫండ్ తెప్పించినందుకు వారికి కూడా కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు ఏదైతే మనకి ఇంతవరకు చాలా వరకు అంటే ఓల్డా ఫండ్ నుంచి 13 కోట్లు శాంక్షన్ చేయించారు. అయితే వాటికి కూడా కార్యక్రమం రావడానికి కొంత టైం పడుతుంది కాబట్టి వారికి కూడా అంటే ఈ యొక్క ఫండ్ తెప్పించినందుకు వారికి కూడా మాకు కార్పొరేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఏదైతే మనకి ఇప్పుడు దాదాపుగా వారి ఇతర ఎమ్మెల్యేలు కూడా మన కార్పొరేషన్ డెవలప్మెంట్ కోసమే సాయశక్తిగా ప్రయత్నిస్తూ గవర్నమెంట్ నుంచి మనకు ఫండ్స్ తేవడానికి ఎంతగానో కృషి చేస్తున్నారు కాబట్టి మరి మన కార్పొరేషన్ తరఫున మన ఎమ్మెల్యేలు ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారాలు. ఇలా ఈరోజు అందరూ మన వాళ్ళంతా ఏదైతే 124 సబ్జెక్టుల మీద కొన్ని ఆమోదం తెలుపుకోవటం, కొన్ని విషయాలు కూడా మేజర్ విషయాలు వచ్చేసి డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, అదేవిధంగా వర్క్స్ ఏదైతే మనం టెండర్ పిలుస్తున్నామో అది లేట్ అవ్వటం, ఈ 3 అంశాల మీద మేజర్గా కొన్ని అంశాల మీద మన వాళ్ళందరూ మాట్లాడారు. దాని మీద ఇందాక మనం ఒకటి ఎవరైతే ఏదైతే టెండర్ ఇస్తుందో దాని క్లారిటీ కూడా ఇచ్చాము. వాళ్ళకి సర్టన్ టైం ఇచ్చేసి ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి కూడా నేను అడుగుతున్నాను. ఎవరైతే వర్క్స్ తీసుకున్న వాళ్ళు ఆన్ టైంలో కంప్లీట్ చేయకుండా, క్వాలిటీగా కంప్లీట్ చేయకుండా లెస్ చేసుకొని మళ్ళా నేను లాస్ అవుతానని చెప్పేసి వర్క్ స్టార్ట్ చేయకున్నారో అది షార్ట్ టైమే పెట్టండి. 15 days ఆ 20 days పెట్టేసి వర్క్ స్టార్ట్ చేయకపోతే అది క్యాన్సిల్ చేయండి. 3 times చూడండి. అట్లా కూడా మళ్ళీ కంటిన్యూ అయితే వాళ్ళని బ్లాక్ లిస్ట్లో పెట్టేసి రెండోసారి వాళ్ళు అటెండ్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత దాని మీద ఉంటే అది ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అది కోరుతా ఉన్నాం. రెండోది వచ్చేసి ఈరోజు శానిటేషన్ది మేజర్ ప్రాబ్లంగా ఉంది. పోయే కొద్ది కొంత బాగుంది. ఈ 2 నెలల నుంచి మళ్ళా కూడా శానిటేషన్ కరెక్ట్గా చేయలేకపోతున్నారు. ఈరోజు దగ్గర మనకు వచ్చే లోపలికి 5 డివిజన్స్ కింద మనం బైఫికేట్ చేసాం. 5 డివిజన్స్కి వచ్చేసారు 708 మంది పనిచేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అది కూడా చాలని చెప్పేసి మళ్ళీ 150 మందిని మళ్ళీ వర్కర్స్ని తీశారు. తీసి ఇంతమంది పనిచేస్తున్నా కూడా మనకి శానిటేషన్ ప్రాబ్లం ముందుకు వస్తుంది. మనకి క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాల్సిన బాధ్యత ఉంది. ఈరోజు ఇంకా కొంతమంది పాత వాళ్ళు వాళ్ళ జీతాలు తీసుకొని పనిచేయని వాళ్ళు, లేకపోతే ఇలాంటివన్నీ కూడా మాల్ ప్రాక్టీసులు జరుగుతూ ఉన్నాయి. దాన్ని రెక్టిఫై చేయలేకపోతా ఉన్నాం. దానికోసం అని చెప్పేసి నేను కూడా కొన్ని ఆలోచనతోటి ఈరోజు ఏదైతే డివిజన్స్ ఉన్నాయో, శానిటేషన్ డివిజన్స్ 5 ఉన్నాయో, ఒక్కొక్క డివిజన్ కింద ఎన్ని డివిజన్స్ పరిధి ఉందో దాన్ని జిగ్జాగ్ చేయమని చెప్పేసి చెప్తా ఉన్నా. వితిన్ 10 days లోపల ఇదివరకు 1వ డివిజన్లో శానిటేషన్ చేసే వాళ్ళందరినీ 5లో వేయటం, 4లో వేయటం, వర్కర్స్ తోటి అన్నీ కూడా జిగ్జాగ్ చేయండి. ఈవెన్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ కూడా జిగ్జాగ్ చేయండి. ఎందుకని కరెక్ట్గా ఆన్ టైంకి వీళ్ళు 5 గంటల నుంచి 10 గంటల లోపల మనకి పని అవ్వాలి. ఖచ్చితంగా 5 గంటలకి వాళ్ళంతా అటెండెన్స్ ఉండాలి. ఈ అటెండెన్స్ ఎంతమంది వస్తున్నారు, ఊరికి అటెండెన్స్ వేసి జీతాలు తీసుకుంటూ కాదు. ఒక్కొక్కరికి 21,000-22,000 జీతాలు ఇస్తూ ఉన్నాం. వాళ్ళు 5 గంటల నుంచి 10 దాకా చేయాలి. ఈవినింగ్ మళ్ళా 4 to 7 చేయాలి. 2 to 5 చేయాలి. 2 to 5 చేయాల్సి ఉంటే మళ్ళీ ఇంకా రోడ్డు మీద అంతా ఎందుకు చెత్త ఉంటుంది, చెత్త తీసుకొచ్చేమో వాళ్ళు ఇష్టంగా తీసేసి ఆ ట్రాక్టర్ మీద వేయకుండా రోడ్డు మీద వేయటం, ఆ రోడ్డు మీద వేసినేమో ఆ కుక్కలో లేకపోతే ఏదైనా వచ్చేసి దాన్నంతా కూడా వేసి పడేయటం, ఇవన్నీ ఆ ఇన్స్పెక్టర్లు ఏం చేస్తున్నారు. శానిటేషన్ చూస్తున్న అతను మన ఏసీ గారు ఏం చేస్తున్నారు. ఆయన కొత్తగా వచ్చినా మనకి ఇంప్రూవ్మెంట్ లేకపోతే దాన్ని ఏం చేయాలి. అందుకని దీంట్లో మొహమాటం ఏం లేదు. అందరం కూడా మనకు కావాల్సింది, ఇక్కడ ఉండే సభ్యులు కూడా అందరికి కావాల్సింది టౌన్ వాతావరణం బాగుండాలి. చెత్త ఇమీడియట్గా మనం డంపింగ్ యార్డ్కి వెళ్ళాలి. ట్రాక్టర్లు కావాలంటే పెంచుకొని మనం ఇమీడియట్గా 10 గంటలకల్లా అన్ని ఏరియాలో తీసుకొని డంపింగ్ యార్డ్కి వెళ్ళాలి. దాన్ని ఇమీడియట్గా మనం జిగ్జాగ్ చేయండి వర్కర్స్ని. అదేవిధంగా మనం పోయినసారి అనుకున్నాం అటెండెన్స్ ఒక దగ్గర వేసేది కాదు. ఏ డివిజన్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ ఉన్నాడో వాళ్ళ దగ్గరే వేయాలి. సిస్టమ్ మార్చండి. సెక్రటేరియట్లోనే శానిటేషన్ ఇన్స్పెక్టర్ దగ్గర ఎవరైతే ఆ డివిజన్లో 9 మంది ఉంటారో 10 మంది ఉంటారో వాళ్ళకి మస్ట్ అండ్ షుడ్గా అక్కడ వాళ్ళు వేయాలి. అక్కడ వేస్తేనే వాళ్ళ అటెండెన్స్కి వచ్చారా లేదా. అదే కానీ 3 సార్లు 4 సార్లు రిపీట్ అయ్యారు అంటే రాలేదు అంటే వాళ్ళని కూడా తీసేయండి.
మోమాటం లేకుండా చేయాలి కమిషనర్ గారు. ఇది మాత్రం సీరియస్గా చెప్తున్నాను. ఎందుకంటే మనం చేస్తుంది ప్రజలకు బాగుండాలి. అందరికీ పేరు రావాలన్నా కూడా మనం చేయాల్సిన కరెక్ట్ నిర్ణయాలు కొన్ని తీసుకోవాలి. మీరు అలానే మనం ఏదో చెప్తున్నారులే పోతున్నారులే మన వాళ్ళు అలవాటు పడుతుంది. అయిపోయింది 10 months అయిపోయింది. 10 months జరుగుతుంది. 10 monthsలో వాతావరణం ఇంకా మారకుండా ఇంకా ఎక్కడ పడితే అక్కడ చేస్తుంటాం. అది కరెక్ట్ కాదని చెప్పేసి తెలియజేస్తున్నాను. కాబట్టి ప్రతిరోజు ఇంట్లో చెత్త తీసుకెళ్ళటం, అదేవిధంగా డస్ట్బిన్స్ కూడా పెద్దవి కూడా ఆర్డర్ ఇచ్చేయండి. పెద్ద డస్ట్బిన్స్ ఎక్కడెక్కడ కార్నర్లో ఉన్నాయో ట్రాక్టర్ మీద లేట్ అయినా కూడా డస్ట్బిన్లో వేసేటట్టు, బయట విడిగా కవర్లో పెట్టకుండా వేసేటట్టుగా దాన్ని కూడా తీసుకోండి. మనకు ఉండేది 708 ప్లస్ 150, మొత్తం 858 మంది ఉన్నారు. 858 వర్క్ చేస్తే ఒక పేపర్ రోడ్డు మీద కనపడదు. దీంట్లో ఎంతమంది ఊరకనే కూర్చుంటున్నారా, దాంట్లో మన వాళ్ళు ఎట్లున్నారా, ఇంజనీర్లు ఎలా ఉన్నారో కూడా మీరు సీరియస్గా తీసుకోండి దాన్ని. కాబట్టి మన సభ్యులను కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు కూడా మీ డివిజన్స్లో 5 గంటలకి ఎప్పుడైతే వీళ్ళు వస్తారో మీరు కూడా అటెండ్ అవ్వండి. సడన్గా అటెండ్ అవ్వండి. ఎవరన్నా వస్తున్నారా లేదా, లేకపోతే జరుగుతుందా లేదా, జరగకపోతే మీరు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు, మీరు కంప్లైంట్ ఇవ్వండి. మనం కూడా పోతేనే వర్కర్స్ కూడా పనిచేస్తారు. వర్కర్ మీద కోపమో లేకపోతే ఇంకొకటో కాదు, వర్కర్స్ అయినా పర్మనెంట్ వర్కర్స్ అయినా ఎవరైనా సరే మన బాధ్యత మనం చేయాలి, రెస్పాన్సిబిలిటీ అది. అది చేయకుండా ఊరికే జీతాలు తీసుకుని టైం పాస్ చేసుకున్నామంటే కుదరదు. ఎవరైనా కూడా పర్మనెంట్ ఎంప్లాయ్ అయినా సరే దీనికి రేపు ధర్నాలు పెట్టో లేకపోతే ఇంకోటి పెట్టో కొన్ని ఎన్ని చేసినా ఎన్ని టాలరేట్ చేసేదే లేదు. మనకు కావాల్సింది క్లీన్ అండ్ గ్రీన్ ఉండాలి. ఒక పేపర్ కనపడకూడదు. మీకు ఇమీడియట్గా జిగ్జాగ్ చేయండి, దాన్ని చేసేసి దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఎవరు ఎక్కడ అనేది కూడా మాకు కూడా పంపించండి ఒక కాపీ. అలాగే సార్. ఆ ఇన్స్పెక్టర్ కూడా అట్లానే మార్చండి, జిగ్జాగ్ చేయండి. వర్కర్స్ ఎవరు అటెండెన్స్ కూడా ఏ రోజు ఆ రోజు వాట్సాప్ పెట్టేటట్టు కూడా ప్లాన్ చేయండి. ఎవరైతే ఇన్స్పెక్టర్ ఉన్నాడో మనకి సచివాలయం ఉందో ఆ 10 మంది వచ్చిన తర్వాత ఫోటో తీసి పంపించండి. దాన్ని కూడా మాల్ ప్రాక్టీస్ చేస్తే స్కానర్ పెట్టించేస్తాం. ఇంకా కూడా దాంట్లో కూడా వీళ్ళే సంతకాలు పెట్టుకొని మాల్ ప్రాక్టీస్ చేస్తే స్కానర్ పెడతాం, ఫోటో ఐడి రావాలి, టైం పడేటట్టు అవి కూడా పెట్టించేస్తే సరిపోతుంది. టెక్నాలజీ కూడా మనం వాడుకోవాలి. రెండోది వచ్చేసి మనకి వాటర్ ఇష్యూ కూడా మనకి గ్రీనిష్గా వస్తుందని చెప్పాం. దాని మీద పోయినసారి కూడా ఇరిగేషన్ వాళ్ళతో కానీ మన వాళ్ళతో కూడా కూర్చున్నాం. ఆ గ్రీనిష్ది స్మెల్ది ఎక్కడ వస్తుంది, ఏం ప్రాబ్లం వస్తుందో కూడా దాన్ని కూడా మాట్లాడిన తర్వాత మనం వాటర్ కూడా శాంపిల్ పంపించాం, టెస్ట్ చేయించాం. ఆ వాటర్ గ్రీనిష్ వస్తుందే కానీ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేదని చెప్పేసి మనకి రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ రిపోర్ట్ కూడా గ్రీనిష్ వాటర్ అనేది ఇప్పుడు మనకి తీసుకుంటుంది. మనకి రామతీర్థం నుంచి వాటర్ రాలేదు కాబట్టి గుళ్ళకమ్మ నుంచి మనం వాటర్ తీసుకుంటున్నాం. ఆ గుళ్ళకమ్మలో అది వాటర్ థిక్నెస్ వల్ల కానీ వాటర్ కలర్ వల్ల కానీ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి. చేసిన తర్వాత నీళ్లు కరెక్ట్ అవుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. రెండోది వచ్చేసి దాంట్లో అక్కడక్కడ పైప్ లైన్ ప్రాబ్లం అనేది ఈరోజు టెండర్ పిలుస్తూ ఉన్నారు. అమృత్ 2 ఏదైతే పాతది ఉందో అది క్యాన్సిల్ చేసి మళ్ళీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 50% సెంట్రల్ గవర్నమెంట్ 50% స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటట్టుగా దాన్ని మళ్ళీ మాట్లాడి స్టేట్లో అమృత్ 2 అన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయినప్పుడు అక్కడ సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడి అన్నీ కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ శాంక్షన్ చేయించారు. దాన్ని కూడా టెండర్ పిలుస్తూ ఉన్నారు. ఆ టెండర్లో మొత్తం మన జిల్లా అంతా మన నియోజకవర్గాలన్నీ కూడా కలిసి 1000 కోట్ల దాకా అమృత్ 2 ఉన్నాయి. దాన్ని టెండర్ పిలుస్తూ ఉన్నారు. టెండర్లు అయిపోయిన తర్వాత అది కూడా మొదలు పెడితే ఏదైతే ఇదివరకు 1.5 ఇంచ్ ఉందో పైప్ లైన్ అని కూడా 3 ఇంచుల పైప్ లైన్ మళ్ళీ 25 ఇయర్స్ మనకు ప్రాబ్లం లేకుండా అన్నీ కూడా పైప్ లైన్ కొత్త అయిపోతూ ఉన్నారు. దాంతోపాటు ఓవర్ హెడ్ ట్యాంక్ డిస్ట్రిబ్యూషన్ కానీ రిజర్వేట్లు కానీ ఇవన్నీ కూడా ఏదైతే ఉన్నాయో దాన్ని అన్నీ కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని ఖచ్చితంగా ఒక 2 ఇయర్స్ తర్వాత అయినా మనం ఏదైతే ప్రామిస్ చేసామో అది ప్రతిరోజు మంచినీళ్ళు అనేది ఒంగోలుకి ఇంకా ప్రాబ్లం అనేది లేకుండా దాన్ని కూడా తొందరలోనే చేయబోతున్నామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి దీని అన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకోండి. అదేవిధంగా వాటర్ ట్యాంకర్స్ కూడా ఇష్యూస్ ఉన్నాయి. వాటర్ ట్యాంకర్స్ కూడా పోయినసారి కూడా మేము చెప్పాం. ఈ వాటర్ ట్యాంకర్లో సగం పోయటం, సగం వేరే వాళ్ళకి తీసుకెళ్ళటం, లేకపోతే డ్రమ్ములు పోసినప్పుడు డబ్బులు అడగటం, ఇలాంటివన్నీ చేస్తే వాటర్ ట్యాంకర్లు కూడా ఆపాల్సిన అవసరాలు ఉంటాయి. ఇవాళ వాటర్ ట్యాంక్ పని కానీ శానిటేషన్లో వర్కర్స్ పనిచేసే వాళ్ళు కానీ 300 మంది ఉన్నారు. దేనికి కరువు కాదు. ఈ ట్యాంకర్ రోడ్ కరెక్ట్గా ఉంటే ఆ ట్యాంకర్ రోడ్ ఉంటాడు.
లేకపోతే ఇంకో ట్యాంకర్ వస్తారు, వాళ్ళు పెడతారు, వాళ్ళకి ఇస్తాం. వాళ్ళు కూడా సిస్టమేటిక్గా ఉండాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నా. ఈ వాటర్ చూసే ఎవరున్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పేసి కూడా నేను మళ్ళా కూడా చెప్తున్నా. వాటర్ది చూసేవాళ్ళు మన ఎంఈ గారు సీరియస్గా తీసుకోండి. అది వాటర్ది కూడా మనం స్ట్రీమ్ లైన్ చేయమని చెప్పాము, టైమింగ్ ఇవ్వమని చెప్పాము. ఇప్పుడు కూడా కొంచెం 4 గంటలకు 3 గంటలకు వాటర్ వచ్చేది కరెక్ట్ కాదు. మార్నింగ్ 4 to ఈవినింగ్ 10 కల్లా మనకు వాటర్ క్లోజ్ అవ్వాలి. వాటర్ ప్రాబ్లం లేదు. ఈరోజు ట్యాంకర్లో 60% ఉంది. అవసరమైతే గుణకం నుంచి మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ మంత్, ఈ మంత్లోనే మనకు మళ్ళీ రామతీర్థ నుంచి కూడా వదులుతారు. వదిలినప్పుడు అది కూడా రిఫిల్ చేసుకోవచ్చు. కాబట్టి మనకి ఎక్కడ కూడా వాటర్ ప్రాబ్లం అనేది రాకూడదు. పైప్ లైన్ ప్రాబ్లం ఉండే దగ్గర ట్యాంకర్స్ వాళ్ళకి ఎన్ని కావాలో అది పంపించండి. అంతేగాని వాళ్ళకి డబ్బులు ఇస్తేనే ట్యాంకర్లు పోవటాలు ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి వచ్చింది అంటే దాని మీద కొంచెం సీరియస్గా తీసుకోవాల్సి వస్తుంది. అది ఒకసారి చూసుకొని జాగ్రత్తగా చేయాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. దీన్ని కూడా శానిటేషన్ది కూడా మన ఏసీ గారు దాని మీద సీరియస్గా తీసుకోండి. మన పిచ్చయ్య కూడా ఉన్నాడా, పిచ్చయ్య నువ్వు, ఆ తర్వాత ఇన్స్పెక్టర్లు వీళ్ళంతా కూడా తీసుకొని ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళండి. మీరు కూడా 5 గంటల కల్లా ఫీల్డ్ లెవెల్లో మీకు ఇచ్చినవన్నీ కూడా తిరగండి. మీరు కూడా బైఫర్కేట్ చేసుకోండి. 17 డివిజన్లో లేదా 42 డివిజన్లు ఒకరు, 20 డివిజన్లు ఒకరు చేసుకొని 5 గంటల నుంచి 10 గంటల దాకా గ్రౌండ్ లెవెల్లో ఉండాలి. గ్రౌండ్ లెవెల్లో ఎక్కడ కూడా మనకి జరగడానికి లేదు. మెయిన్ రోడ్స్ డివిజన్లో కూడా చెత్త అనేది కనపడకూడదు చెప్తున్నాను. రెండవది వచ్చేసి మనకి స్పెషల్ డ్రైవ్ పెట్టుకున్నాం. స్పెషల్ డ్రైవ్ ఇప్పుడు అయిపోయింది. ప్రతి 3 నెలలకి రివర్స్ జరుగుతూ ఉండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎంఈ గారు రీషెడ్యూల్ చేస్తున్నాం. రీషెడ్యూల్ చేసి అది సైక్లింగ్ ఆపకూడదు. సైకిల్ కంటిన్యూ చేస్తాం. ఈ వారం ఒక డివిజన్ చేసామంటే 3 మంత్స్కి మళ్ళీ ఆ వారం రావాలి. మళ్ళీ 3-4 డేస్ మళ్ళీ అక్కడ జరగాలి. అప్పుడు ఏముందంటే రోజు చేసే దాంతో పాటు ఇంకా స్పెషల్గా జరుగుతుంది కాబట్టి క్లీన్గా ఉంటుంది. ఇవన్నీ కూడా సీరియస్గా తీసుకోండి. దీన్ని అన్ని కూడా ఇంప్లిమెంట్ చేయండి. అందరికీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మనం ముందుకు తీసుకునే విధంగా కలిసి అందరం కూడా చేద్దాం. సభ్యులందరూ కూడా మీరు కూడా మనం శానిటేషన్ విషయంలో కానీ వాటర్ కానీ ఇవన్నీ కూడా మీరు కూడా ఎప్పటికప్పుడు తెలియపరచండి. దాన్ని తప్పకుండా ఇంప్లిమెంట్ చేసి అందరం కలిసి టౌన్ని మంచి వాతావరణం తీసుకెళ్లాలని చెప్పేసి కూడా మీ అందరూ కూడా కోరుకుంటా ఉన్నాం. ఇంకొకటి కూడా డివిజన్స్లో ఉండేది కూడా మన తరఫున మన పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో డివిజన్స్లో కూడా అన్ని మీటింగ్లు పెట్టాం. డివిజన్స్లో కూడా ఇప్పుడు అన్ని కూడా గ్రూప్స్ తయారు చేస్తూ ఉన్నాం. వాళ్ళని కూడా కమిషనర్ గారిని, ఎంఈ గారిని కూడా దాంట్లో యాడ్ చేస్తున్నాం. ఏ డివిజన్లో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉందో గ్రూప్స్లో పెట్టేటట్టుగా దాన్ని ఇమీడియట్ 2 డేస్లో రెక్టిఫై చేసేటట్టుగా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. దాన్ని చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఎవరైనా వచ్చి మనం కంప్లైంట్ ఇచ్చేది కాకుండా మనం వాట్సాప్లోనే చూసుకొని దానికి ఎప్పటికప్పుడు మనం కంప్లీట్ చేసుకొని రెక్టిఫై చేసుకునే విధంగా మనం ముందుకెళ్ళడానికి కూడా దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అందరు సభ్యులకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా అధికారులకు కూడా నా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళు ఇంకా కూడా మనం కష్టపడాలి. 10 నెలలు అయిపోయింది, ఇంకా మార్పు అనేది రావాలని చెప్పేసి మరోసారి కోరుకుంటూ మేయర్ గారికి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం. ఆనరబుల్ మేయర్ గారికి, ఒంగోలు ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారికి, కౌన్సిలర్స్ అందరికీ, ఆఫీసర్స్ అందరికీ నాకు విపుర నమస్కారాలు. ఈరోజు మీటింగు చాలా బాగా జరిగింది. అనేక విషయాలు, ఎన్నో విషయాలు ఆమోదం తెలిపారు. బ్రీఫ్గా దామచర్ల జనార్దన్ గారు చాలా విషయాలు సూచనలు చేశారు. దాన్ని కూడా నేను సపోర్ట్ చేస్తూ మంచి సూచనలు చేశారు. అధికారులు దాన్ని గుర్తుపెట్టుకొని రాబోయే కాలంలో ఇంప్లిమెంట్ చేసి మన సర్వీసెస్, మున్సిపల్ సర్వీసెస్ అన్ని ఇంప్రూవ్ చేయాలని మరీ కోరుకుంటున్నాను. 1-2 విషయాలకు వస్తే డిఎంఎఫ్ ఫండ్స్ 5.59 crores-ని నేను ప్రత్యేకంగా వెళ్ళి మన మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి దాన్ని అప్రూవల్ అతి త్వరలో తీసుకొని వస్తాము. అదే కాకుండా మా 4 divisions అండ్ 2 4 divisionsలో ఖచ్చితంగా ఫండ్స్ ప్రపోర్షనేట్గా మాకు ఇవ్వాలని మరీ కోరుకుంటున్నాం. అంటే 10% ఆఫ్ ద అన్ని విషయాలు తప్పకుండా. ఎందుకంటే లేకపోతే విజయ్ కుమార్ ఎక్కువ రూరల్ ఏరియాస్లో కాన్సన్ట్రేట్ చేసి ఒంగోలు వదిలేస్తారని చెప్తారు. అందుకని ఖచ్చితంగా చేయాలని
మేము అడగకుండానే అది ఆ ప్రపోర్షన్ మెయింటైన్ చేయాలని మరి కోరుకుంటూ ఈ డెవలప్మెంట్ విషయాల్లో ఈ శానిటేషన్ విషయాలలో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం, ఎందుకంటే మాది గ్రోయింగ్ ఏరియా కాబట్టి కొద్దిగా ప్లానింగ్ అవసరం. ఎక్కడ టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్స్ డీవియేషన్స్ లేకుండా, రోడ్ ఎంక్రోచ్మెంట్స్ లేకుండా కరెక్ట్గా చేయాలని కోరుకుంటూ ఏ విషయంలో, ఎందుకంటే నాకు దగ్గర 20,000 ఓటర్స్ ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్నారు. అంటే హాఫ్ మండలు ఖచ్చితంగా మీరు ఒంగోలు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సర్ప్రైజ్ విజిట్స్ అవన్నీ చేసేటప్పుడు కూడా మాకు కూడా ఇన్ఫార్మ్ చేస్తే అప్పుడప్పుడు మేము కూడా దాంట్లో పాల్గొని తెలుసు అనుకుంటామని, రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకొని డెవలప్మెంట్ విషయాలలో కూడా మేము సహకరించి మా 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 ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ సందర్భంతో పాటు అసెంబ్లీ విషయాలతో కొద్దిగా బాగా చేయాలని మరి కోరుకుంటూ సర్ప్రైజ్ విజిట్స్ ఖచ్చితంగా చేయండి. ఫీల్డ్ విజిట్స్ ఎక్కువ చేయాలి, ఎందుకంటే ఈ మధ్య ఫీల్డ్ విజిట్స్ తక్కువయ్యాయి. శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, క్వాలిటీ డ్రింకింగ్ వాటర్ అట్ ద సేమ్ టైం కరెక్ట్ టైంలో కూడా ఇవ్వాలి. ప్రజలు ఇబ్బంది పడి ఇవన్నీ ఈ సూచనలు చేసినవన్నీ మీరు ఇంప్లిమెంట్ చేయాలని రాబోయే కాలం మీ అందరితో సహకరించి అభివృద్ధి పనులు సంక్షేమాలను ముందుకు తీసుకొని వెళ్తామని తెలియజేస్తూ నమస్కరించి సెలవు ఇలాగే ప్రతి మీటింగ్ లో మరి సభ్యులందరూ సభ్యులందరికీ కూడా